ప్రధాన ఉపాలయంగా భాసిస్తున్న అమ్మవారిని పద్మావతి అని, లక్ష్మీదేవి అని పిలుస్తూ ఉంటారు. అలర్మేల్ మంగ అంటే పద్మావతి అనే అర్థం. పద్మపీఠికలో కొలువుండు పద్మగంధి అయిన అమ్మవారు పద్మవదన, పద్మనయన, పద్మహస్త, పద్మపాద, పద్మాలయ. పద్మాల కాళ్ళు బురదలో ఉన్న కళ్ళు మాత్రం ప్రచండ భానుమండలం మీద నిలిచి ఉంటాయి. నీటిలో ఉన్న తడిని అంతటినీ తామర పూల ఉన్న చోటు నుండే ఉన్నతంగా ఎదగాలని, నరుడు హరి కృపకు పాత్రుడు కావాలని మౌన సందేశం ఇస్తున్న లక్ష్మీమాతను మహిళలు విశేషంగా దర్శించుకుని ధన్యులవుతుంటారు. శ్రీదేవి భూదేవి ఏకీకృత రూపంలా కొలువుదీరిన అమ్మవారు రజత సింహతోరణం కింద ప్రకృతికి ప్రతిరూపమైన పచ్చని చీరను ధరించి రజత కిరీటంతో దర్శనమిస్తారు. నుదుటన తిలకంతో, విశాల లోహనయనాలతో, కోటేరు నాసికకు ముక్కెర, ముక్కుపుడకలు అమరిన శోభ సందర్శనీయం. తన కనుసన్నలతో చలిస్తోన్న సృష్టి చక్రానికి తాను శ్వాసతో జీవం పోస్తున్నట్లు రత్నఖచిత నాసాభరణం అమ్మవారికి అమరి ఉంటుంది. క్రింద భాగంలో స్నపనమూర్తి కుంకుమగంధ చందనాలతో అర్చింపబడుతుంటుంది. అరుణవర్ణ స్తంభాలతో అలరారే ద్వార ప్రదేశానికి ఆవల నిలిచిన భక్తులు అమ్మవారి హారతిని, ప్రసాద సాధువాదాల్ని అందుకుంటూ ధన్యత చెందుతుంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ గీతాచార్యుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం దుష్ట శిక్షణకు, శిష్టరక్షణకు పరమాత్మ భూమిపై అవతరిస్తుంటాడు. అలాంటి కాలానుగుణ, దేశానుగుణ, సమయానుకూలంగా అవతరించిన దశావతారాలు వరుస క్రమంలో ఆలయం లోపలి కుడ్యం మీద చిత్రితమై కానవస్తాయి. పద్మనాభస్వామి స్వర్ణశిల్ప చిత్రపటం ఒక అపూర్వ అనుభూతిని రేకెత్తిస్తుంది. మహిళలు కాషాయ వస్త్రాలు ధరించి మండలాకారంగా తిరుగుతూ కోలాట నృత్యం